నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీరాజ్ శాఖలో నిధులేమీ లేవన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందుకే నేను జీతం తీసుకోవడం లేదని స్పష్టం. పాపికొండలో పర్యటించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వం నుంచి కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా. నర్సాపురంలో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్. ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని హర్షం. పంచాయతీరాజ్ శాఖలో నిధులేమీ లేవని, అందుకే తనకు జీతమేమి వద్దని అధికారులకు చెప్పినట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశాక సభను ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రభుత్వంలో తాను కీలక శాఖలు తీసుకున్నానని, వాటి అధ్యయనానికి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. పంచాయతీరాజ్ మంత్రిగా జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నానని, కానీ శాఖలో నిధులేమీ లేవని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే గత నెలకు సంబంధించిన 4-5 రోజుల జీతానికి సంబంధించిన ఫైలుపై సంతకం పెట్టడానికి మనస్కరించలేదని అన్నారు. ఈ శాఖలో నిధులు లేకున్నా అప్పటి సీఎం మాతో ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని, ఇదంతా చూశాక ప్రజలకు తాను మాట ఇస్తున్నానని, పంచాయతీరాజ్ శాఖలో తన వైపు నుంచి ఎలాంటి అవినీతికి తావుండదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత, ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత ఫస్ట్ నాకు భయం లేదు. ఎందుకంటే నేను 10 రూపాయలు డబ్బులు వెనక్కేసుకోవాలనో, లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు. నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు. నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు కొదలేదు. నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు. సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపోలేదు. అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం సాయ శక్తిలో పెట్టేస్తాను. మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను. అదే డబ్బు అందరికి ఏముంటుందంటే, రాగానే ప్రభుత్వం అన్ని సమస్యలు చిటికలు అయిపోతాయి. కానీ చిటికలు అయ్యే వరకు పనిచేస్తాం. ఇవన్నీ మేము మర్చిపోను. ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగానప్పుడు, మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా. ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు, కృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు. వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం. నేను మీకు మాటిస్తున్నాను, గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం, ఈ ప్రభుత్వ బాధ్యత. పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే, మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది. చాలా ఛాలెంజింగ్ ఏంటంటే, దీంట్లో గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు. డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని, మంచిది అది. కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే, ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా, లేదంటే చిన్న నజరానా అంటాం, ఏదంటే దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆది నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను మన పంచాయతీ రాజ్లో. అంటే మనకి ఒక పిఠాపురంలోనే 600 సచివాలయాలు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగినాయి చెప్పండి ఈ రోజున పెన్షన్స్. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్, ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి. అలాగే ఒక పిఠాపురం దాదాపు 1000 మంది పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు. అలా కాకుండా ఈ రోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈ రోజు రాత్రికి దాదాపు 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా ఇళ్లలో లేకపోయినా, ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోద్ది. మ్యాక్సిమం రేపు పొద్దున మధ్యాహ్నంలోపు అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాం, దాని దిశగా వెళ్తున్నాం. అందుకని పొద్దున్న 6 గంటలకి ఈ రోజు ప్రారంభం అయిపోయింది. దాదాపు నేను వచ్చే టైంకి 25% అయిపోయింది ఇక్కడ.
ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఉంటుంది. మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు. ప్రైవేట్ ఉద్యోగి మిమ్మల్ని అడగలడు. ప్రభుత్వ ఉద్యోగి, సెక్రటరీ ఉద్యోగి మిమ్మల్ని అడగలేడు. ఒకళ్ళు అడిగితే మీరు చేస్తుంది ఇట్ విల్ బికమ్ అకౌంటబిలిటీ, జవాబుదారితనం. పలానా ఉద్యోగి వచ్చి అడిగాడని అక్కడ ఉన్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కరికి చెప్పినా, లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా, ఎందుకంటే మీ కష్టం అది. మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నెముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు. అలాంటి పరిస్థితులు ఏదైనా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు నేను అంటలేదు. 1-2 పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైనా సరే ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. పిఠాపురం ప్రజలకు నేను ఎందుకు ఇంత రుణపడి, నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు, నేను అలా అంటూ అవ్వాలి అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను. నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు. కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకు వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాపికొండల విహారయాత్రను పరిశీలించి పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్లను, అక్కడి పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులతో ఆయన మాట్లాడుతూ వారికి కావలసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అక్కడ చేయవలసిన పనుల గురించి అధికారులతో చర్చించారు. మంత్రి వెంట రంపచోడవరం ఐడీఏపీఓ సూరజ్ గనురే తదితరులు పాల్గొన్నారు. సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా, గతంలో అన్న అనుభవాల దృష్ట్యా ఎంత మేరకు దీన్ని మనం సేఫ్ జోన్ గా తయారు చేయగలుగుతున్నాం అనేటువంటి అంశాల మీద చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ బోట్లు మొత్తం 16 బోట్లు ఉన్నాయి. అందులో 2 బోట్లు వచ్చి టూరిజం డిపార్ట్మెంట్ వి, 14 బోట్లు వచ్చి ప్రైవేట్ బోట్లు. వెళ్ళవలసినటువంటి డిస్టెన్స్ వచ్చి 40 నాటికల్ మైల్స్. వాటర్ ని ఇప్పుడు కూడా నాటికల్ మైల్స్ తో కొలుస్తారు కదా, 40 నాటికల్ మైల్స్. అదేవిధంగా పేరంటాలపల్లి వరకు వెళ్ళడం, తిరిగి రావడం అనేటువంటిది ఈ పర్యటన యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా సందర్శకులు వెళ్లి వచ్చిన వాళ్ళని, టూరిస్టుల్ని కూర్చుని మాట్లాడడం జరిగింది. వారు ఏ రకంగా ఈ ఆనందాన్ని పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది. వారందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాగుంది, మేము చూసి వచ్చి రావడం అనేది మంచి అనుభూతిని కలిగించింది అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే కొన్ని సౌకర్యాలు ఇంకా కావాలనేటువంటి మాట వారు చెప్పారు. క్యాంపింగ్ అనేటువంటిది కావాలనేటువంటి విషయంలో ఇంత ముందు ఉన్నది, దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా మన కొరటూరు దగ్గర కూడా అక్కడ క్యాంప్ చేసుకోవడానికి, అదేవిధంగా మొబైల్ స్టెప్స్ వేసుకోవడానికి, ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళి రావడానికి అక్కడ ఈ వర్షాకాలం అయితే బందగా అయిపోతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. దానికి ఒక మొబైల్ స్టెప్స్ వేసుకోవడం ఎలాగనేటువంటిది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన తర్వాత వసంగండి దగ్గర కొంత ఫెసిలిటీస్ అడుగుతున్నారు వాళ్ళు. టాయిలెట్స్ కానీ బయోమెట్రిక్ టాయిలెట్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తామని దానికి ఒక ప్రపోజల్ పెట్టామని మా టూరిజం డిపార్ట్మెంట్ వారు చెప్పారు. దాన్ని కూడా ఏర్పాటు చేయటం. అదేవిధంగా బోట్లలో ఉండేటువంటి సేఫ్టీ, ప్రధానంగా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బోట్ సేఫ్టీ విషయంలో కూడా పూర్తిగా అన్ని మెజర్స్ తీసుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. లోపల ఎక్కడ కూడా ఫైర్ కి సంబంధించినవి కానీ, ఇతరత్ర చెత్త ఉండటం కానీ, గ్యాస్ సిలిండర్లని క్యారీ చేయడం కానీ ఇలాంటివి లేకుండా పూర్తి సేఫ్టీ ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ రకంగా బోట్లు బాగానే సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ జరగాల్సి ఉంది, అప్గ్రేడేషన్ జరగాల్సి ఉంది. ఇప్పుడు ఎప్పుడో తయారు చేసిన బోట్లు ఇవి, వీటిని కొంచెం ఫెసిలిటీ పెంచే విధంగా చైర్స్ కానీ ఇతరత్ర కానీ కొంచెం పెంచుకోవాల్సి ఉంది. అందువల్ల ఉన్న దాంట్లో ఏ రకంగా దీన్ని వృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా గుడిసె అనేటువంటి ప్రాంతం అది అద్భుతంగా ఒక సందర్శకులందరినీ కూడా ఆకర్షిస్తున్నటువంటి ప్రత్యేకమైన ప్రాంతం. దాంట్లో ఫెసిలిటీస్ బాగా ఉన్నాయనేటువంటి ఆలోచన ఉంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటం ఎలాగా. అదేవిధంగా దీన్ని మొత్తం ఒక సర్క్యూట్గా తయారు చేసి పుష్ప సర్క్యూట్ అనేటువంటి ఒక మాట కూడా అంటున్నారు. అదేమిటంటే పుష్ప షూటింగ్ తీసినటువంటి స్పాట్ అంతటినీ కూడా అక్కడికి వెళ్లి విజిట్ చేయాలని. నరసాపురంలో పెన్షన్ల పంపిణీ పండుగ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకుల చేతుల మీదుగా పట్టణంలో ఉత్సాహంగా జరిగింది. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గంలో 27,785 మంది లబ్ధిదారులకు దాదాపుగా 18,62 లక్షల రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా ఉండాలనే ఆలోచనతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పుత్తూరు రామరాజు, జనసేన పార్టీ నాయకులు కోటి, వలవల నాని, బీజేపీ నాయకులు మేఘా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మార్నింగ్ 6 గంటలకి ప్రతి మండలంలో ఇటు మొగుల్తూరు మండలం గానీ, నర్సాపురం మండలం గానీ, ఇటు పట్టణం గానీ ప్రతి చోటన కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలెట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన నర్సాపురం నియోజకవర్గంలో 27,785 లబ్ధిదారులు ఉన్నారు. దాదాపుగా 18,62 లక్షల ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులు అందే విధంగా ఈ రోజున మేము ఈ కార్యక్రమానికి ముందుకెళ్ళడం మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 3 సార్లు మన ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆయన ఆ రోజున కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లి ఏదైతే వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన వారు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేయాలి, వారికి అండగా ఉండాలన్న ఆలోచనతోటి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి సందర్భంలోనూ ఆర్థిక వెనకబడిన వర్గాలందరికీ కానీ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు టీవీలో గానీ ఆయన ఏ రకంగా వర్క్ చేస్తున్నారు మనందరూ కూడా చూస్తున్నాం. ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ పిలిచి ఆయన ఏదైతే శాఖలు తీసుకున్నారో ఆ డిపార్ట్మెంట్ అధికారులను పిలిపించి రివ్యూలు చేస్తున్న సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా రాబోయే రోజులు అవినీతి అనేది ఎక్కడా ఉండదు. ఏదైతే ప్రభుత్వ పథకాలు గానీ, ఏదైతే ప్రభుత్వం కల్పించిన ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు గానీ ఏదైనా సరే ప్రజలందరికీ కూడా పూర్తిగా ఎక్కడ అవినీతి లేకుండా ప్రతిదీ చేర్చే విధంగానే మా పరిపాలన మా కూటమి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ కష్టకాలంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని చెప్పని ప్రజలందరూ నమ్మి ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ఇవాళ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కష్టపడతా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలో ఇవాళ మనం అనుభవిస్తా ఉన్నాం. ఇవాళ 13 లక్షల కోట్లకి ఒక పక్కన అప్పులు కట్టాలి. మళ్ళీ మనం ఇచ్చిన ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్ని ప్రజలకి ఎక్కడా కూడా వెనుకడు వేయకుండా కూడా అమలు చేయాలి. ఇంత కష్టాల్లో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెన్షన్ ని పెంచి ఇవాళ ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నేను వెంటనే 3,000 చేస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. కానీ ఆయన 3,000 రూపాయలు ఎప్పుడు చేశారంటే 5వ సంవత్సరం లాస్ట్ లో 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి వెళ్తాను 4,000 చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2,000 ఇచ్చారు, ఇప్పుడు 1,000 పెంచారు. అంటే 3,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తండ్రి గారు కానీ 1,000 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో అన్ని వర్గాలకి కూడా న్యాయం చేస్తారని చెప్పి ప్రజలు నమ్మారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేయడానికి కూటమి తరఫున ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అండగా నిలబడండి. మనందరూ కూడా అండగా ఉంటే మన సంక్షేమ కార్యక్రమాలే కాదు, మన నియోజకవర్గాల అభివృద్ధే కాదు, రాష్ట్రం అంతా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కూడా వాళ్ళు కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పింఛను పెంచి అందజేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడపాటి దుర్గాప్రసాద్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కందరవల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి పేదలకు అందజేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 6 గ్యారంటీల మేనిఫెస్టో ప్రకారం పెన్షన్దారులకు 4,000 రూపాయల పెన్షన్ను, బకాయిలు 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ని వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు అందించినట్లు తెలిపారు. 32 మందికి పెన్షన్ అంటే దాంట్లో వికలాంగులు అవని, వృద్ధులు అవని, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవని వీళ్ళందరికీ కూడా గత మేము మేనిఫెస్టోలో చెప్పిన వివరణ ప్రకారంగా ప్రతి పెన్షన్ దారికి వెళ్లి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మేము ఇది ఒక పండుగలాగా జరుపుకోవాలన్న సందర్భంగా మా గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు సమక్షంలో గాని, ఇతరులు పెన్షన్దారుల సమక్షంలో కూడా ఇతరులు పెన్షన్దారుల సమక్షంలో కూడా వీరందరూ కూడా పాలాభిషేకం చేసి పెన్షన్దారులందరూ ఆనందం వ్యక్తం తెలియపరచడానికి మా గ్రామ ప్రజల తరఫున అందరికీ నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా 7,000 రూపాయలని మీ ఆరోగ్య పరిధి కానీ ఇలాంటి విధానంలో ఏదైనా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.